మరి తొలి సభాపతి పెద్దలు మధుసూదనాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ప్లీజ్ 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 మీ అందరికి ప్రార్థన. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సుధీర్ గారి కారు గుర్తుకే, సుధీర్ గారి కారు గుర్తుకే. సభాధ్యక్షురాలు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సోదరి గండ్ర జ్యోతి గారు, గౌరవనీయులు మొన్నటి వరకు రాష్ట్ర మంత్రిగా కొనసాగినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవ భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర రమణారెడ్డి గారు, గౌరవ మొదటి డిప్యూటీ సీఎం రాజయ్య గారు, గౌరవ సహచర శాసన మండలి సభ్యులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బసవరాజు సారయ్య గారు, గౌరవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సోదరులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, సీనియర్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సోదరులు సాంబారి సమ్మారావు గారు, గౌరవనీయులు రాకేష్ రెడ్డి గారు, ఇప్పటి వరకు మన అభ్యర్థిగా మన ముందు ప్రసంగించినటువంటి గౌరవ సుధీర్ గారు, మిర్యాల రాజిరెడ్డి గారు, స్థానిక జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, పార్టీ సీనియర్ నాయకులందరికీ, భూపాలపల్లి తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించి చరిత్రలో లిఖించదగినటువంటి ఉద్యమంలో భాగస్వాములై మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర సమితి మీద, బీఆర్ఎస్ మీద, మన నాయకత్వం మీద, ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నటువంటి నిరంకుశ విధానాలని చీల్చి చెండాడి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి అన్ని గ్రామాల నుండి తరలివచ్చినటువంటి మా సహచర ఉద్యమకారులందరికీ, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులందరూ చాలా సావధానంగా అనేక విషయాలు మనవి చేసిళ్ళు. మేం చెప్పినటువంటి ఇక్కడ చెప్పుతున్నటువంటి విషయాలన్నీ మీకు తెలిసినప్పటికీ అలసత్వం వల్ల, అప్పుడప్పుడు అశ్రద్ధ వల్ల ఎదురు దెబ్బలు తింటున్నాం కాబట్టి మా వాళ్లకు జరుగుతున్నటువంటి దాష్టికాలు చెప్పాలి. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి దుర్మార్గం మరొక్కసారి మీ ద్వారా ప్రజలకు చేరవేయాలనేటువంటి ఆలోచనతోనే సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని పెద్దలందరూ మీకు మనవి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులలో నేనొకన్ని. నేను ఈ 40 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకున్నా, అనేక విషయాల్ని స్పష్టంగా ఆకలింపు చేసుకున్నా. ప్రజాస్వామ్యంలో
ప్రభుత్వ పాలనలో రెండు విధాలైనటువంటి అప్రోచ్లు ఉంటాయి పాలకులకు. ఒకటి పాజిటివ్ అప్రోచ్, రెండవది నెగటివ్ అప్రోచ్. అంటే సానుకూల దృక్పథం, దానికి వ్యతిరేకమైనటువంటి దృక్పథం. కన్స్ట్రక్టివ్ లైన్ అండ్ డిస్ట్రక్టివ్ లైన్. ఒకటి నిర్మాణాత్మకమైనటువంటి పందా అయితే మరొకటి నిర్మూలనాత్మకమైనటువంటి పందా. కేసీఆర్ గారి జీవితం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం 2000 సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుండి ఈ రోజు వరకు చూస్తున్నా ఆయనది ఎప్పుడూ నిర్మాణాత్మక పందా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు, ఒక అవగాహన లేదు. కారణం వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో వాళ్ళకు తెలుసు అధికారంలోకి వస్తే ఇవి చేయలేమనేటువంటి విషయం స్పష్టంగా తెలిసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లేయించుకున్నటువంటి ప్రభుత్వం ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపేణ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. వాస్తవంగా జరిగిందేంటి? మిత్రులు వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టు 5-6 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉండే. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ 5-6ను కాస్త 25-30 సీట్లు చేసుకోవాలి, ఓట్లు పెంచుకోవాలి, సీట్లు పెంచుకోవాలి. కాబట్టి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చిళ్ళు. ఆచరణ సాధ్యం కావవి. నేను స్పీకర్గా గతంలో నిన్నటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసినటువంటి అనుభవంతో మనవి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టిన వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే హామీలు సాధ్యం కావనేటువంటి విషయంలో వాళ్లకు స్పష్టత వచ్చిందో వాళ్ళు డిస్ట్రక్టివ్ లైన్ ఎంచుకున్నారు. నిర్మూలనాత్మకమైనటువంటి పందాన్ని ఎంచుకున్నారు. ఏం జరుగుతా ఉంది 40 రోజుల నుండి? తెల్లారి లేస్తే మేడిగడ్డ, తెల్లారి లేస్తే అవినీతి, తెల్లారి లేస్తే ఫోన్ టాపింగ్, తెల్లారి లేస్తే పేగులు మెడకేసుకుంటాం, తెల్లారి లేస్తే ఇద్దరు బయలుదేరులు. మొన్ననేమో నన్ను ఎవడేం చేయలేడు అనేటువంటి మాట మాట్లాడతాడు, నిన్ననేమో మళ్ళా ఇద్దరు బయలుదేరినటువంటి సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఇవన్నీ దేనికి నిదర్శనం? వాళ్ళు పరిపాలన చేయలేరు అనే దానికి నిదర్శనం. కాబట్టి దీనికి స్పష్టమైనటువంటి రిజల్ట్ ఈ 4 నెలల్లోనే మనం చూసినాం. దయచేసి ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలకు వివరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నా రిక్వెస్ట్ ఏంటంటే 2014కు ముందున్నటువంటి తెలంగాణ కావాలన్నా, 2014 నుండి 23 వరకు కొనసాగినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచమే మన వైపు చూసినటువంటి పాలనతో కూడినటువంటి తెలంగాణ కావాలనేటువంటి చర్చ పెట్టాలనేటువంటి విషయాన్ని నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నా. 2014కు ముందు తెలంగాణ అంటే ఏంటి? సాగునీరుండని తెలంగాణ. 2014కు ముందు కరెంటు ఉండని తెలంగాణ. 2014కు ముందు తాగునీరుండని తెలంగాణ. 2014కు ముందు 500 పెన్షన్ రూపాయల తెలంగాణ. ఈరోజు మభ్యపెట్టిళ్ళు. 4000 ఇస్తామన్నారు, అనేక హామీలు ఇచ్చిళ్ళు. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో లేరు. అందుకనే మొన్న శాసనమండలి సమావేశాలు జరిగినప్పుడు నా ఉపన్యాసంలో వారి మీద ఒక చురక, మీరిచ్చినటువంటి హామీలు అంజనేయుని తోకలాగా, మీరు పెట్టినటువంటి ప్రతిపాదనలు కొండెంగ తోకలాగా, మీరు కేటాయించినటువంటి కేటాయింపులు కోతి తోకలాగా. అంజనేయ తోక ఎంత పెద్దగా ఉంటుంది, కొండెంగ తోక ఎంత ఉంటుంది, చివరికి కేటాయింపులకు వచ్చే వరకు కోతి తోకంత కేటాయింపులతోని నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసినటువంటి కేటాయింపులకు భిన్నమైనటువంటి అనేక మాటలు మాట్లాడి
ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ ప్రతి ఇంటికి చేర్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. పోయినసారి శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి వాళ్ళు తీసుకుపోయినటువంటి తీరు మీరందరూ కూడా గమనించులు. ఆ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోయి మెప్పించడంలో వాళ్ళు విజయం సాధించినప్పుడు వాస్తవాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడితే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినటువంటి రోజుల్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి, ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరొక వైపు కేసీఆర్ ఒక్కడే. ఆ రోజు ఈ బలం లేదు, ఈ బలగం లేదు, ప్రజల్లో తెలంగాణ వస్తుందనేటువంటి విశ్వాసం లేదు. ఒక్కడి ఉండి కూడా 2 పార్టీలను 2 నాయకుల్ని ఏ రకంగా ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండో కేసీఆర్ గారు విశ్వరూపం చూపిస్తే ఈ కాంగ్రెస్ పార్టీని బీజేపీని తరిమి కొట్టడం అంత పెద్ద సమస్య కానే కాదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఈరోజు అభ్యర్థిగా ఉన్నటువంటి రమేష్ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, ఇద్దరు కూడా నికార్స్ అయినటువంటి అవకాశవాదులు. కడియం శ్రీహరి గారు రాసి పెట్టుకోండి, చరిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేసినావు. ఒక ఇంటికి ఒక బిచ్చగాడు వస్తే మనం అన్నం పెడితే, మన గద్దె మీద తిననిస్తే కడుపు నిండా తిన్న తర్వాత మీ కడుపు చల్లగుండా అనేటువంటి దీవెన పెడతారు. నిన్ను పెంచి పోషించి డిప్యూటీ సీఎంను చేసి అడిగినటువంటి అవకాశాలను ఇచ్చి చివరికి ఈ జిల్లాలో అతిరథ మహారథులు ఎంపీ టికెట్లను ఆశించినా వాళ్ళని కాదని నీ మాయ మాటలు నమ్మి నీ టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలకు ఒక రకంగా మోసపోయి కేసీఆర్ గారు నమ్మి నీ బిడ్డకు టికెట్ ఇస్తే ఏ పార్టీ అయితే నిన్ను పోషించిందో పెంచిందో, ఏ పార్టీ అయితే నీకు ఈ స్థాయిని తీసుకొచ్చిందో ఆ పార్టీ గౌరవాన్ని దిగజార్చి ద్రోహం చేసి, ఇది కాకతీయుల గడ్డ, చరిత్రాత్మకమైనటువంటి గడ్డ, పోరాటాల కిల్లా, ఇక్కడ పోరాటం కొట్లాడడం త్యాగం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలియదు. ద్రోహం తెలియనటువంటి వరంగల్ గడ్డకు ద్రోహి అనే పేరు తెచ్చినటువంటి నీకు తగిన శాస్తి వరంగల్ జిల్లా ప్రజానీకం చేసి తీరుతారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆరూరు రమేష్ మామూలు నాయకుడు, 2 సార్లు అవకాశం ఇస్తే ఇవాళ పార్టీ ఫిరాయించి ఏ రకంగా కూడబెట్టిండో తెలియదు. కానీ ఇప్పటికే ఆయన చేస్తున్నటువంటి ఖర్చు ఒక ప్రవాహంలాగా ఉంది అనేటువంటి మాట వింటా ఉన్నాం. మరి వీరందరికీ భిన్నంగా మన అభ్యర్థి అయినటువంటి సుధీర్ గారు 2000 సంవత్సరం నుండి చాలా మందికి తెలుసు, 2001లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైంది. కానీ ఉద్యమానికి సంబంధించినటువంటి ఎజెండా 2000 సంవత్సరంలోనే ప్రారంభమైతే కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారితో పాటు 2000 సంవత్సరం నుండి ఈనాటి వరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నికార్స్ అయినటువంటి ఉద్యమకారుడు సుధీర్ బాబు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఈ మాట నేను ఎందుకు మనవి చేస్తా ఉన్నాను అంటే, భూపాలపల్లిలో మనం చేసినటువంటి చరిత్రాత్మక ఉద్యమ గడ్డ కాబట్టి ఈ గడ్డ ఆయన గెలుపులో కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ పార్లమెంటులో మన ప్రాతినిధ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 2004లో మొదటిసారి
టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో ప్రవేశం చేసింది. ఈ 2004 నుండి 24 అంటే 20 సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలను పార్లమెంటులో ప్రస్తావించింది. అనేక సమస్యలకు పరిష్కారం తేగలిగింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా ఇతర రాష్ట్రాలు దేశ ప్రయోజనాలు ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రయోజనాల ముందు మన ప్రాంత ప్రయోజనాలు చిన్నగా కనబడతాయి కాబట్టి వాళ్ళు ప్రస్తావించలేని వాళ్ళు ప్రస్తావించడానికి ఇష్టపడని అనేక సమస్యల్ని ప్రస్తావించి పరిష్కారం చూపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మన భూపాలపల్లి జిల్లాలో కావచ్చు, వరంగల్ పార్లమెంటు పరిధిలో కావచ్చు, కేంద్రం తరఫున అనేక సమస్యలు పరిష్కరించబడాల్సినటువంటి అవసరం ఉంది. కోచ్ ఫ్యాక్టరీ రావాలి. భూపాలపల్లి చిరకాల వాంఛ మనకు రైల్వే లైన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. భూపాలపల్లి నుండి మనుగూరు వరకు రైల్వే లైన్ రావాల్సినటువంటి ఉంది. సింగరేణి కార్మికులకు ఐటీ నుంచి ఎగ్జంప్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం చిన్న చూపు చూపిస్తున్నది కాబట్టి ఏ పార్టీ ఎంపీ గెలిచినా వాళ్ళు ఈ విషయంలో పట్టించుకోరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి శక్తి సత్తా చాటడానికి ఇతర పార్టీల ప్రభుత్వాల మెడలు వంచి మన ప్రయోజనాల్ని నెరవేర్చుకోవడానికి మనమందరం బద్ధకంకలమై ఉండాలని భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మీద జరిగేటువంటి దాడుల్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తిప్పికొడుతున్నాం. రేపు కూడా ఎవరు వేలెత్తి చూయించినా ఈగ వాలినా చెయ్యి పడ్డా ఖబర్దారు ఊరుకునే ప్రసక్తి లేదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎక్కడ నా అవసరం ఉన్నా ఏ గ్రామంలో నేను రావడం ద్వారా పార్టీకి లాభం జరిగితే తప్పకుండా వస్తాననేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ భూపాలపల్లి నియోజకవర్గంలో మెజార్టీ ఇవ్వడంలో నా పాత్ర నా ప్రమేయం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే